వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. కరోనా టీకా తయారీని ధృవీకరించిన రష్యా అధ్యక్షుడు. పుతిన్ కుమార్తెకు మొదటి డోస్. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. రాష్ట్రంలో అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానికి వివరించిన ఏపీ సీఎం జగన్. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో నిందితులకు 14 రోజుల రిమాండ్. యజమాని పోతినేని రమేష్ బాబు కోసం గాలింపు. యశోద ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ బీజేపీ నాయకుల ఆందోళన. కరోనా పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్నారనే ఆరోపణ. మెదక్ జిల్లా రామాయంపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన. మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కరోనా వణికిస్తున్న వేళ కొనసాగుతున్న టీకా రేసును ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచానికి తొలి ఆశాకిరణం కనిపించింది. కరోనా వైరస్పై రష్యా తొలి వ్యాక్సిన్ విడుదల చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు. తన కుమార్తె టీకా వేయించుకున్నట్లు వెల్లడించారు. దీంతో కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా అవతరించింది. టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ నియంత్రణలోకి వస్తుందని తెలిపిన పుతిన్, తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు ఈ టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు. కరోనా వైరస్పై టీకా అభివృద్ధి చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది అని పుతిన్ ప్రకటించారు. ఈ రోజు ఆయన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. ఈ టీకాకు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారని ఆయన దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ ముర్కాసన్ను ఆదేశించారు. ఆడపిల్లలకు ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా పంచాల్సిందని స్పష్టం చేసింది. చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి బతికి ఉన్నా లేకపోయినా సరే ఆస్తిలో సమాన వాటా ఉండాలని స్పష్టం చేసింది. 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి బతికి ఉన్నా లేకపోయినా సరే సమాన హక్కు అనేది ఆడపిల్లలకు ఆస్తిలో ఉండాలని తీర్పు ఇచ్చింది. సవరణ ప్రకారం ఆస్తిలో సమాన హక్కు ఆడపిల్లలకు ఉంటుందని పేర్కొంది. హిందుత్వ వారసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కోవిడ్ నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 25 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని వివరించారు. క్లస్టర్లోనే 85 నుంచి 90% వరకు పరీక్షలు చేస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసులు గుర్తిస్తున్నామని, పాజిటివ్ కేసుల గుర్తింపులో మరణాలను అదుపులో ఉంచే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. వైద్య సదుపాయం అందించడమే కాకుండా ఐసోలేషన్ చేస్తున్నాం. కోవిడ్ వచ్చే నాటికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదని, ఇప్పుడు అన్ని ల్యాబుల్లో ఉన్నాయని అన్నారు. 138 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను కూడా కోవిడ్ ఆసుపత్రులుగా వినియోగిస్తున్నామని, దాదాపు 37,000కు పైగా బెడ్లు ఉన్నాయని జగన్ ప్రధానికి వివరించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో అరెస్ట్ అయిన 3 నిందితుల్ని న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కోడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇన్ఛార్జ్, ఆసుపత్రి జేఎం డాక్టర్ కె సుదర్శన్, కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేశ్వరులకు 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితుల్ని మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఇదే క్రమంలో ఆసుపత్రి యజమాని పోతినేని రమేష్ బాబు పరారులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. విజయవాడ రమేష్ ఆసుపత్రి హోటల్ స్వర్ణ ప్యాలెస్లో నిర్వహిస్తున్న ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం యాజమాన్య నిర్లక్ష్యం, కనీస భద్రతా చర్య లేకపోవడాన్ని అధికారులు చెబుతున్నారు. సోమవారం అధికారులు, పోలీసులతో కూడిన 3 ప్రత్యేక బృందాలు స్వర్ణ ప్యాలెస్తో సహా రమేష్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించాయి. నగరపాలక సంస్థ మార్గదర్శకాల ప్రకారం భవన నిర్మాణం జరగకపోవడం, అధికంగా పేషెంట్లను చేర్చుకోవడం, లక్షల్లో ఫీజులు వసూలు చేయడం తదితర లోపాలను తనిఖీ బృందాలు గుర్తించాయి. కరోనా పేరుతో అక్రమ వ్యాపారం చేస్తూ పేద ప్రజలను దోచుకుంటున్న యశోద ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలంటూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కోవిడ్ నిబంధనల చట్టానికి విరుద్ధంగా కరోనా రోగుల నుంచి 15 లక్షల నుంచి 50 లక్షల వరకు గుంజుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో మలక్పేట యశోద ఆసుపత్రి ముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కలిసి ఈ సర్కార్ ప్రజల రక్తాన్ని పీలుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా బారిన పడి వేలాది మంది ఈరోజు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చూసి చూడనట్టుగా వేరుస్తున్నటువంటి విషయం ఏదైతుందో మీ అందరికీ తెలుసు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఈరోజు పేదలు వైద్యం చేసుకుందామని పోతే పొజిలోపే ఆడ ఆ ఫీజులను చూసి ఆ యొక్క ఆవరణలో చనిపోయినటువంటి విషయాలు ఎన్నో. ఈరోజు ఈ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలు చేర్చపోగా ఈ దేశంలో నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భవన్ను ప్రవేశపెట్టమంటే మొండి వైఖరితో ఈ యొక్క రాష్ట్రంలో
ఆయుష్మాన్ పథకాన్ని అమలుపరుస్తలేడు. ఈరోజు జిల్లాలలో చూస్తే అక్కడ ఉన్నటువంటి బెడ్ల మీద చనిపోవడం జరుగుతున్నది. ఈ కరోనాతోని వేలాది మంది చనిపోతుంటే నిమ్మకి నీరెత్తినట్టుగా వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలకు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం కల్పిస్తూ ఈరోజు దళితులు చాలామంది పేదవాళ్ళు వైద్యం అందించలేక చాలామంది చనిపోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, తక్షణమే కేసీఆర్ గారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి మా యొక్క డిమాండు, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఈ యొక్క రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చాగా డిమాండ్ చేస్తున్నాము. సిగ్గుండాలే కేసీఆర్. ఈ రోజు వరకు దాదాపు రోజు వందల మంది వేల మంది చచ్చిపోతుంటే నువ్వు తప్పు లెక్కలు చెప్పుకుంటా ఈ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తలేదు, ఈ రాష్ట్రంలో కరోనా వస్తలే అని చెప్పేసి చెప్తున్నావు. నువ్వు ఒక్కసారి మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో చూడు ఎంతమంది కరోనా బాధితులు అవుతున్నావు చూడు. నువ్వు కిట్లు ఇస్తున్నా అని చెప్తున్నావు. ఈ రోజు వరకు ఐసోలేషన్ ఉన్నటువంటి పేషెంట్లకు ఈ రోజు వరకు కరెక్ట్ సదుపాయాలు. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా ధర్మారం గ్రామ చెరువులో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేప పిల్లల్ని వదిలారు. అనంతరం సీసీ రోడ్లు, డంపు యార్డు, గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 100% సబ్సిడీతో చేప పిల్లలను వదిలామన్నారు. వర్షాకాలంలోనే కాకుండా ఎండాకాలంలో కూడా నీరు ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసి మత్స్య సంపద అభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. రూపాయలతోని ఈ గ్రామంలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఒకటి కడతాం. 1 కోటి రూపాయలతోని విలేజ్ ఫంక్షన్ హాల్ ఒకటి ప్రగతి ధర్మారంలో నిర్మిస్తాం. గ్రామంలో ఎవరికి చిన్న చిన్న పెళ్లిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా ఇబ్బంది లేకుండా ఈ 1 కోటి రూపాయలతో ఫంక్షన్ హాల్ కడతాం. అదేవిధంగా మిగతా 64 లక్షల రూపాయలతో గ్రామంలో మన వైకుంఠధామ నిర్మాణానికి కానీ, స్కూల్లో రిపేర్స్ కానీ, మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయించి ఈ 64 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ప్రగతి ధర్మారం గ్రామాన్ని అన్ని రకాలుగా రాబోయే రోజులు అభివృద్ధి చేస్తాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఎంఆర్ఓ గారిని వెంటనే ఆ రెవెన్యూ రికార్డ్స్ రెక్టిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించడంతో పాటు రాబోయే రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ గ్రామానికి మంజూరు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా చేపడతాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేపల పంపిణీ, ఉచితంగా చేపల పిల్లల పంపిణీ చేయడమే కాకుండా మరి చేపల పట్టే వారికి ఆర్థికంగా ఎదిగే విధంగా వాళ్ళకు కూడా ఆర్థిక ఎదుగుదలను చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్య సంపద పెంచడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపుతూ మరి మరో రకంగా చేప పిల్లలు కూడా దాంట్లో వేయించి మరి మత్స్యకారులందరికీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా జిల్లాకు ఒక 5-6 చెరువులకు, కాన్స్టిట్యున్సీకి ఒక 5-6 చెరువులకు మాత్రం అది 25% సబ్సిడీతో చేప పిల్లలు ఇచ్చేవారు. కానీ ఈరోజు ఒక్క పైసా కూడా సొసైటీల వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే ఉచితంగా ఈరోజు చేప పిల్లలు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల చేప పిల్లల్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉచితంగా చెరువుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపలు వేయడం జరుగుతూ ఉంది. మన మెదక్ జిల్లాలో 2 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మనకు హల్దీ ప్రాజెక్టు, గణపురం ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ 2 ప్రాజెక్టులలో మరి పెద్ద ఎత్తున చేప పిల్లలతో పాటు రొయ్యలు కూడా వేయడానికి అని చెప్పి ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇది ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది. రేపు ఎల్లుండి ఎట్టెట్లా మన గ్రామాల్లో చెరువులు నిండుతూ ఉంటే ఆ రకంగా చేప పిల్లలు వేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నూతనంగా నిర్మించిన సాయి హాస్పిటల్ను ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆసుపత్రిలో ఉండాలని గతంలో నేను స్పీకర్ ద్వారా అసెంబ్లీలోని వైద్యశాఖ ద్వారా సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ ప్రారంభించడం సంతోషించదగ్గ అంశమని అన్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. కుండపోత వర్షాలతో జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. అధిక స్థాయిలో వరద నీరు చేరడంతో నీటి కొలను మీదుగా ప్రమాదకరంగా మారింది. మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఉప్పెనలా వస్తున్న వరద నీటితో జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. కరోనా కారణంగా బోగత సందర్శనకు అనుమతి లేకపోవడంతో పర్యాటకులు దొంగదారులు జలపాతం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో అటవీశాఖ జలపాతం వద్ద భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీన ఏలూరు నగరంలోని పలు ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలను చేస్తూ పోలీసులకు సవాల్ విసిరారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వివరించి నిందితులను అరెస్టు చేసి ఏలూరు సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 2 కరోనా సోకడంతో వారిని ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో క్వారంటైన్ తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత నెల 25వ తేదీన చేసి అక్కడ దాదాపు 289 గ్రాములు బంగారు ఆభరణాలని దొంగిలించడం జరిగింది భీమవరం ప్రాపర్టీ. అలాగే మరుసటి 2 రోజులకి వచ్చి ఇక్కడ ఏలూరు టౌన్లో విజిలెన్స్ ఎస్పీ గారి ఇంట్లో మరుసటి 3-4 డేస్ గ్యాప్ తోటి వచ్చి విజిలెన్స్ ఎస్పీ గారి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అక్కడ దాదాపు 472 గ్రాముల బంగారు ఆభరణాలని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇద్దరు 2 చోట్ల కూడా ఉన్నారు. 2 డిఫరెంట్ ఇంకో ఇద్దరిని కూడా కలుపుకున్నారు. భీమవరంలో పందిరి వెంకటనారాయణతో పాటు పోలవరపు సత్యనాగదుర్గ ప్రసాద్ అండ్ బోయిన నవీన్ అనే వినాయక విగ్రహాలను వీధుల్లో పెట్టరాదని చిత్తూరు జిల్లా మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం చేశారు. వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి డివిజన్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు రానున్న వినాయక చవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. ఇప్పుడున్నటువంటి కరోనా నేపథ్యంలో రోజుకు మన మదనపల్లి టౌన్లో విపరీతంగా కరోనా పెరిగిపోతుంది. అది మీ అందరికీ కూడా తెలుసు. అయితే 35 వార్డ్స్లో దాదాపు 33 వార్డ్స్ కరోనాతో ఎఫెక్ట్ అయి ఉన్నాయి. దాదాపు 100 మందికి పైగా 100 పైగా కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. 100 పైగా దాదాపు 150 పైగా బాధితులు ఉన్నారు. కరోనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి అందులో పైగా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 31/8 వరకు ఈ కాంగ్రిగేషన్స్ ఇవన్నిటి మీద కూడా నిషేధం విధించింది. కాబట్టి భక్తులందరూ కూడా మన ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఎవరు కూడా రోడ్లలో ఎవరు కూడా ఇంతకుముందు పెడుతున్నట్టుగా పెద్ద విగ్రహాలు పెట్టడం, పెద్ద టెంట్స్ వేయడం, అదేవిధంగా మైక్ అనౌన్స్మెంట్ ఇవ్వడం, మైక్లో ప్రార్థనలు చేయడం ఇవన్నీ నిషేధం. కాబట్టి ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో పెట్టుకొని పూజించుకోవచ్చు. కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ నడి రోడ్డులో కానీ ఎక్కడ కూడా ఇటువంటి పెండాల్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఇవి కానీ ఎలక్ట్రిక్ ఇవి కానీ ఏవి కూడా వేయడానికి వీల్లేదు. అదేవిధంగా విగ్రహాలు కూడా పెట్టడానికి వీల్లేదు. ఇంక విగ్రహాలే పెట్టడం నిమజ్జనం అనే ప్రసక్తే ఉండదు. భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇళ్లలో పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇళ్లలో పెట్టుకుని వాళ్ళు నిమజ్జనం కూడా చేసుకోవచ్చు. అదేమి సమస్య ఏం కాదు. 100% వినాయక చవితి అయితే అందరికీ కూడా ఇళ్లలో పెట్టుకొని చేసుకోమని మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కరోనా కేసులు బాగా పెరిగిపోయి దాదాపు మన మదనపల్లిలో దాదాపు 10 మంది వరకు చనిపోయి ఉన్నారు వివిధ కారణాల వల్ల. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వినాయక చవితిని ఇళ్లలో జరుపుకుందాం అందరం సంతోషంగా. సూర్యాపేట నగరంలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఖమ్మం నుంచి ఏలూరుకు తౌడులోడు మాటున రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు అనంతగిరి ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. కాగా జిల్లా నర్సీపట్నంలో కలకలం రేగింది. స్థానిక పెద్ద చెరువులో స్థానికులు ఓ మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ మృతదేహం చెరువులో వేసి 3-4 రోజులు అయి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుడు నర్సీపట్నంకి చెందిన గార కిషోర్గా గుర్తించారు. కిషోర్ గత కొంతకాలంగా లేడీ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని, అందువల్లే కిషోర్ను అమ్మాయి తల్లిదండ్రులు హత్య చేసి ఉంటారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై కిషోర్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సిఐ స్వామినాయుడు తెలిపారు. మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు చెరువులో ఉండేటువంటి ఒక చివారిని ఒక రగ్గులో చుట్టేసి ఒక మేల్ పర్సన్ డెడ్ బాడీ ఉంది, బ్లూ కలర్ జీన్స్తో కాలు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. దానిపైన మేము వెళ్ళి బాడీని సిక్ చేసామండి. ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చాము. ఆయన ఐడెంటిఫికేషన్కి ఆయన ఫోటోలన్నీ ఇస్తామండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రొసీడ్ అవుతామండి. ఈలోగా మేము కంప్లైంట్ తీసుకొని కేసు ఇచ్చేస్తాం అండి. వాళ్ళ బ్రదర్ నేను అయితే మంగళవారం నాడు సాయంత్రం నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి ఆడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, కానిస్టేబుల్ అనుకుంటుని. ఈ అమ్మాయికి వాడికి చాలా రోజుల నుంచి ప్రేమ వ్యవహారం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయి ఒక రోజు ఏమైందంటే వీళ్ళ ఇంటికి వచ్చేసిందండి, అబ్బాయి దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మాయిని చెప్పేసి ఇంటికి పంపించారు కదా, మంచి భర్త కాదమ్మా, మీ పేరెంట్స్తో మాట్లాడితే వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడి పంపించారు. కానీ అమ్మాయి మళ్ళీ కూడా వచ్చిన తర్వాత ఏంటంటే ఇద్దరు కూడా మాట్లాడుకుందాం అనుకునే సమయానికి ఈ కుర్రాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయిలు కూడా ఒప్పుకున్నారండి. మ్యారేజ్కి అన్నింటికి ఒప్పుకున్న తర్వాత రావడం వెళ్ళడం అన్నీ జరుగుతుంది. ఒక రోజు ఏమైందంటే ఈ కుర్రాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు వేరే వాళ్ళతో ఉండడం చూశాడండి. ఉండడం చూసిన వెంటనే ఏం చేశారంటే మీరు ఎలా చేస్తున్నారని చెప్పి అనబోతుంది. ఆ రోజు తనను చంపేయడానికి కత్తి పెట్టుకొని నరికేపోతుంటే ఇక్కడ ఇదంతా గాడ్ పడిపోయింది. ఇక్కడ గాడ్ పడిపోయిందండి. గాడ్ పడిపోతే వెంటనే నా దగ్గర పరిగెట్టి వచ్చి అన్నీ ఎలా జరిగిందంటే నువ్వేం కంగారు పడకు, ఉదయం లేసి మాట్లాడదాం అనుకునేటప్పటికి ఆ రోజు నుంచి తను ఏంటంటే కనిపించడం మానేసాడండి. ఆ రోజు జరిగిందనమాట. ఇది ఎప్పుడైతే జరిగిన తర్వాత రోజు నుంచి ఆ కుర్రాడు మాకు కనిపించలేదు. మంగళవారం సాయంత్రం నుంచి కనిపించలేదు. వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజుకి మళ్ళీ మాకు ఏంటంటే మంగళవారం నుంచి ఈ రోజు 5 రోజుల తర్వాత బాడీ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందో ఒకసారి గుర్తుపడతారేమని చెప్పేసి అడిగారండి. మేము వెళ్ళాము. ఆ కుర్రాడు మా కుర్రాడు అని కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇది కావాలని చేసి ఏం చేశారంటే మొత్తం ఆ కుర్రాడు నోట్లో గుడ్లు పెట్టేసి పేక్ పోసేసి కాళ్ళు చేతులు కట్టి పెట్టేసి పచ్చేరులో పడిచేశారండి. ఇది జరిగిందండి. దుర్మార్గాలు పనిచేస్తున్నారంటే మటుకి మిగతా వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది అంటే ఏం ప్రభుత్వాలు కూడా జరగలేదు. ఎంత అన్యాయం, ఇదే ప్రభుత్వం ఎంత అన్యాయం జరిగిందంటే దాన్ని గట్టిగా మేము ఖండించి జరుగుతున్నాం. ఒక పోలీసు పరిధిలోనే వచ్చి అనుకోండి, అమ్మాయి ప్రేమించిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అర్ధాంతరంగా 12 గంటల టైంలో వచ్చేటప్పుడు కుర్రాడు గురించి వచ్చేటప్పుడు ఆ కుర్రాడిని అనుకోకుండా అత్తమార్చి కొట్టేసి చంపేసి కాళ్ళు జాలు కట్టేసి పచ్చళ్ళు పారేసి అంత రేంజ్ వచ్చింది. తప్పు చేశారనుకోండి పోలీసు తప్పు చెప్పాలా, పోలీసు వారు యాక్షన్ తీసుకొని పోలీసు వారాన్ని నయా భయం చెప్పి ఆ కుర్రాడిని నియంత్రణగానే ఆడికి భయభీతులు చెప్పి ఆ తల్లిని కూడా కేకేసి అమ్మ మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు చెప్పి విధానం ఏర్పాటు చేయాలి. ఆ పని మటుకు పోలీసు వారు కూడా చేయలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని చింత్రియాల క్రాస్ రోడ్ వద్ద తెలంగాణ చీఫ్ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివాసీ జెండా ఎగిరివేసి ఆదివాసీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలం ఆదివాసీ సంఘం అధ్యక్షులు అనిల్, డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ సుజాత, మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానికి పట్టింపు లేకుండా ఇక మన ఇటుకు బేరం మున్నెడు పట్ట పిల్లం బాత ఇది మనకి మిందే పోరాడుతారు. మన నరేంద్ర అన్న తగలభద్రయ్య మావ ఇంకా పెదరింకెంత అందరూ విన్నారు, ఇంకా లిస్టు విన్నారు. వారందరూ భూమి కోసం పోరాడుతారే. మళ్ళీ మన మాడికోటేశ్వరరావు సార్ వీరందరూ లోకల్గా అసికే 20 సంవత్సరాల క్రితమే ఓరు మన భవిష్యత్తు ఫ్యూచర్తే మనకి 2 మందాలించి ఓరు మంచి సెంటర్ పాయింట్ అది మళ్ళీ అడిగితాయో మంచి సెంటర్ పాయింట్ అందరు దీని కళ్ళు ఎత్తే మంచి పాయింట్తే మనకి నేడు ఈ యొక్క స్థలం ఊరు ఆ రోజు పోరాడి నేను మన ఖైదీదాలకి నేను ఈ యొక్క మరి స్థలం అయితే మామూలు రేకుల సెట్ భవనం ఇదే మనకి భారతకు నిలువ నీడ మనకి నీడిలే స్థలం మీద కూడా నీడ మంది ఇచ్చిన రోజుకు. దీనికోసం మరి మన ఆదివాసీ వివిధ నాయకులకు మన ప్రజాప్రతినిధులు సర్పంచ్కు ఎంపీటీసీకు ఇంకా పాపం పెద్దవరం చీనా నాయకునిలోకి కలియ వాసూరే సర్పంచ్ పెద్దవరం ఒక 2,000 రూపాయలు తోస్తొచ్చటి మళ్ళీ గ్రామంకినే కొన్ని స్లిప్కి ఇస్తాం. ఆ వాసులు టీచర్కు వీరందరూ ఇక మనిషికి ఇచ్చడు వాటి ఈ రూపంగా తయారు చూపుతాం. సందర్భంగా మీ అందరికీ పేరు పేరున
నా హృదయపూర్వక శుభాకాంక్ష. మీరు నమ్మిరి కానీ మమ్మత్తుకు బేఉద్యోగం కన్నా కూడా బెగ్గమత్తు కన్నా కూడా మన తెల్ల వెంకటేశ్వర గారు కానీ మా మరకం శ్రీధర్ కానీ మమ్మంతా భాష జీవితం భారత్కు మాకు ఫస్ట్ నుంచి మా అన్నది అయితే ఇంకా మనకెట్లా కదా మన దాంట్లో పేరున్న మీ ఊరు బెగ్గన్న తిరుగుతులో కానీ బెచ్చ మంది మత్తు కన్నా బెచ్చ ఆఫీసుల మత్తు కన్నా బే మీటింగ్ మత్తు కన్నా మా అమ్మ కూడా ఫోన్ తిరుగుతూ మాత్రం ముని భాష తిరుగుతాం. భారత్కు ఆ భాషే వీళ్ళు కొయిచోడికి అయితే గతంతో మన తాతలు ముతాతలు పేద గోసుగుడ్డ వాటి మన తలకి మన కడవ గుచ్చి కర్రపేసి ఉండేవారు కాబట్టి ఆ స్కూల్ ఆదివాసీ కొయితలు గుర్తుపోయించారు. మరి నేడు మనోడు ప్యాంటు కోసా కసాలు వినారు చదువుకుంటారు ఉద్యోగం లేదు. మన బేల కొయితలకి బేల ఆదివాసీ బేల తెసుకే బెగ్గ మీద భాషకు మనకు భాష నిలబడి ఒక బెగ్గ బతుకని కూడా భాష తిరుగుతారు. అలాగే మనం కూడా తిరగాలి. ఇది మన పుట్టుక. అసలు నేడు ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం జరుపుకునే కారణం కూడా ఇద్దే, ఒక రకంగా ఇద్దే. భారత్కు ఆ బెగ్గ ప్రపంచ దేశం మన ఆదివాసీలు అందరూ ఓరి భాష, ఓరి సంస్కృతి, ఓరి పండుగ అంతా మరిగిస్తున్నది వచ్చింది. కొంతమంది మేధావులకు అందరూ కూడి మళ్ళా బెగ్గ జెన్యువానికి చూడరా దేశవతి కొద్ది అగ్గ 140 దేశాలకు బేలో 100 పూర్వం దేశాలకు వారందరూ కూడి మళ్ళా వీరికి ఈ ఆదివాసీలకి వీరికి ప్రత్యేక భాష మీదే ప్రత్యేక కల్చర్ మీదే ఒక కట్టుబాటు అంతా వినాం కాబట్టి వీరందరికీ ఒక ప్రత్యేక రానున్న ఈ అభివృద్ధి చెందరే అంతా మరిగిస్తున్నారు కాబట్టి వీరికి ప్రత్యేకించి మందారికి ఇచ్చి కొంత వెనుకబాటుతనం కూడా మిందే వీరగా వీరికి అతను వత్తకన్నా కెళ్ళరు బేనతో తిరిగారు కాబట్టి వీరికి కంపల్సరీ వీరిని ఆదుకుండాల్సిన బాధ్యత మనకి మీదకి ఇచ్చి 100 దేశానికి అందరూ కూడి మళ్ళీ మనకి ఈరోజు ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఇస్తారు కాబట్టి మనడు నేడు ఇక కృతి మళ్ళీ ఆదివాసీ ప్రపంచ దినోత్సవం పూజలు. తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయ సలహా మండలి ఆధ్వర్యంలో కరోనా విపత్తు సహాయక చర్యల్లో భాగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 5,000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
జగిత్యాల జిల్లా మల్లాపురం మండలం గుండంపల్లి గ్రామంలో కరోనా బాధితుల సౌకర్యాల నిమిత్తం గుండంపల్లి గ్రామానికి చెందిన మార్గం సత్తయ్య 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రామ సర్పంచ్ సంతోష్ యాదవ్కు అందించారు. కరోనా బాధితుల కోసం 15,000 రూపాయలు అందించిన మార్గం సత్తయ్య గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా టీకా తయారీని ధృవీకరించిన రష్యా అధ్యక్షుడు. పుతిన్ కుమార్తెకు మొదటి డోస్. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. రాష్ట్రంలో అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానికి వివరించిన ఏపీ సీఎం జగన్. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో నిందితులకు 14 రోజుల రిమాండ్. యజమాని పోతినేని రమేష్ బాబు కోసం గాలింపు. యశోద ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ బీజేపీ నాయకుల ఆందోళన. కరోనా పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్నారనే ఆరోపణ. మెదక్ జిల్లా రామాయంపేటలో మంత్రి హరీష్ రావు పర్యటన. మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.